అయితే ఇవాళ పచ్చిమిరపకాయల కూర వండుకుంటున్నాం. వేసుకోవాలి, తర్వాత పసుపు వేసుకోవాలి, కారం వేసుకున్నాం, పెట్టుకోవాలి. పోసుకుంటున్నాం. చూపించరు ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కరివేపాకు నూనెలో వేసుకుంటున్నాం. ఎల్లుల్లిపాయ, అల్లం, ఉల్లిపాయ పట్టుకున్న పేస్ట్ మిక్సింగ్ సేపు మగ్గనిచ్చుకోవాలి. నూనెలో మగ్గిన తర్వాత అప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇందులో బాగా మగ్గిపోయింది. కారం, పసుపు అన్నీ కలుపుకున్నాయి పచ్చిమిరపకాయలు. ఇప్పుడు వేగించుకున్న మసాలాల్లో కలుపుకొని ఒక 2 నిమిషాలు మగ్గబెట్టుకుని కాసిన అన్ని నీళ్ళు పోసుకోవాలి. బాగా మగ్గిపోయింది. ఇంకా కొంచెం నీళ్ళు పోసుకోవాలి. పట్టుకుని కాసేపు ఉడికించుకోవాలి. కొంచెం పొడి మసాలా వేసుకొని, కొత్తిమీర వేసుకొని, వేడి పచ్చిమిరపకాయల కూర రెడీ.